కృతయుగంలో ధనువు అనేటువంటి రాక్షసు ఉండేవాడు. ఆ రాక్షస వంశంలో రంభుడు కరంభుడు అని ఇద్దరు సోదరులు రాక్షసులు ఉండేవారు. వారిద్దరూ కూడా బ్రహ్మదేవుణ్ణి ఉపాసించి తపస్సు చేస్తారు. ఏంటి, 3 లోకాలని జయించాలి, మేము అజేయులుగా ఉండాలి, మాకు మరణం సంభవించకూడదు అని. అందులో రంభుడు అనేటువంటి వాడు కనుక బ్రహ్మదేవుడితో వరాలు పొందితే నాకే టెండర్ పెడతాడు, కాబట్టి నేను వీళ్ళ నుంచి తప్పించుకోవాలని చెప్పి ఒక మొసలి రూపం ధరించి నీళ్లలోకి వెళ్ళి ఆ రంభుడు అనేటువంటి వాడిని మింగేసి చంపేస్తాడు. అయితే ఒడ్డునున్నటువంటి ఈ కరంభుడు అనేటువంటి వాడు పంచాగ్నులను సృష్టించుకొని ఆ మధ్యలో ఒంటికాల మీద నుంచుని అగ్నిదేవుని ఆహ్వానం చేస్తూ ప్రార్థిస్తుంటాడు. ఈ సంగతి తెలుస్తుంది, తమ్ముడిని ఇంద్రుడు చంపేశాడు అని చెప్పి. నిష్కారణంగా నా తమ్ముడిని ఇంద్రుడు సంహరించాడు, కాబట్టి నాకు కూడా నేను బతికిండు ఉపయోగం లేదు, నేను కూడా మరణిస్తాను అని చెప్పి కంఠం కోసుకొని అగ్నిలో వేసి చచ్చిపోదాం అని చెప్పి అనుకుంటే ఇంతలో అగ్నిదేవుడు ప్రత్యక్షమై నువ్వు చచ్చిపోవడానికి వీల్లేదు, నీకేం వరం కావాలో కోరుకోమంటాడు. అంటే నాకు అజేయులైనటువంటి దేవదానంతో అజేయులైనటువంటి 2 కుమారులు కావాలి అంటాడు. అంటే నువ్వు హిమాలయ పర్వతాల్లో పైకి వెళ్ళి అక్కడ నీకు అందమైన స్త్రీ ఎవరు కనిపిస్తే వాళ్ళని వరించి పెళ్లి చేసుకో, నీకు 2 కుమారులు పుడతారు, వాళ్ళిద్దరూ కూడా దేవదానవుల చేత సంహరింపబడరు అని చెప్తాడు. సరే నుంచి కూడా హిమాలయ పర్వతాల పైకి వెళ్ళి అక్కడ అందమైన స్త్రీలు ఎంతోమంది ఉంటే వాడికి ఎవ్వరూ నచ్చడు, ఒక గౌడి గేదె నచ్చుతుంది. అదే రాక్షస ప్రవృత్తి అంటే అదే, వాడి రాక్షస బుద్ధి కాబట్టి వాడికి మామూలు స్త్రీలు ఎవరు నచ్చల, ఒక గౌడి గేదె నచ్చింది, అది మహిషి. సరే అని చెప్పి వీడు ఆ మహిషి దగ్గరికి వెళ్ళి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నన్ను పెళ్లి చేసుకుంటావా అంటాడు. అంటే నేను గేదెని, నువ్వు దున్నపోతు ఆకారం అయితే నిన్ను వరిస్తానని చెప్తుంది. సరే అని చెప్పి వీడు కామరూపుడు కాబట్టి మహిషుడిగా వీడు పుడతాడు, రూపం చెందుతాడు. సరే వాళ్ళిద్దరూ వివాహం అవుతుంది, ఆ గేదెమో గర్భవతి అవుతుంది. ఇంతలో ఇంకొక దున్నపోతూ ఈ గేదెని ఎప్పటి నుంచో పెళ్లి చేసుకోవాలని చెప్పి చూస్తూ ఈ ఇంకొక దున్నపోతు వచ్చి ఈ పెళ్లి చేసుకుని నాకు కాకుండా చేసిందని చెప్పి కొమ్ములతోటి ఆ రాక్షసుని పొడిచి చంపేస్తుంది. చంపేసేటప్పటికి ఈ మహిషి అక్కడి నుంచి పారిపోయి ఆ భర్తని చంపేశాడు, నన్ను రక్షించండి అని వెళ్తే అక్కడ కొంతమంది ఈ గంధర్వులు ఉంటారు, వాడు బాణాలు వేసి ఆ దున్నపోతుని చంపేస్తాడు. ఆ చంపేసిన తర్వాత ఇది నేను బతుకుండి ప్రయోజనం ఏముంది, నా భర్త చచ్చిపోయాడు, నేను కూడా అగ్నికి ఆహుతి అయిపోతానని చెప్పి తన భర్త కళేబరాన్ని నిప్పులు వేసి తను కూడా దూకపోతుంటే ఈ యక్షులందరూ కలిసి నువ్వు గర్భవతివి, అట్లా చచ్చిపోవడానికి వీల్లేదు, నీ కడుపులో 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు బయటికి రావాలి అని అంటే సరేనని చెప్పి తన కొమ్ములతో తన గర్భాన్ని చీల్చుకొని ఆ పిల్లలిద్దరిని బయట భూమి మీద పడేసి తను ఆత్మాహుతికి చేసుకుంటుంది. వాడే ఒకడు మహిషాసురుడు, ఒకడేమో రక్తబీజుడు. ఈ రక్తబీజుడు అనేవాడు సుమ్మని శుంభుల దగ్గరికి వెళ్ళిపోతాడు. ఈ మహిషాసురుడు మాత్రం మళ్ళీ తపస్సు చేసి బ్రహ్మచేత వరాలు పొందాలని చెప్పి వస్తుంటాడు. సరే ఈ విధంగా చేస్తూ ఉంటే ఇక వీడు వరాలన్నీ పొందిన తర్వాత బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి నాకు మరణం లేకుండా వరం పొందాలి, అలాగే ఏ పురుషుడి చేత నేను చావకూడదు, దేవదానవులు ఎవరు చేశారు అంటే స్త్రీ అయితే నన్ను ఏం చేయలేదు అనేటువంటి కోరికతోటి వాడు బ్రహ్మదేవుని ప్రార్థిస్తే సరే ఏ పురుషుడి చేత నీకు మరణం ఉండదు, కాబట్టి నువ్వు ధర్మంగా ప్రవర్తించినట్టయితే ఒక స్త్రీ చేతులను మరణిస్తామని చెప్పి వరం ఇస్తాడు. వాడు ఈ విధంగా దేవతల్ని బాధిస్తుంటే దేవతలందరూ కలిసి త్రిమూర్తుల్ని ప్రార్థిస్తే త్రిమూర్తులు కూడా మా వల్ల ఏమి కాదు, ఏ పురుషుడి చేత వాడు చావడు, కాబట్టి ఆ జగన్నామ చేతిలోనే వాడు చావాలి అని చెప్పి మణిద్వీపం నుంచి ఆ జగన్నామని ఆహ్వానిస్తారు. వాళ్ళందరూ ఆహ్వానిస్తే మణిద్వీపం నుంచి ఆ జగదాంబ దుర్గామాత ఆవిర్భవిస్తుంది. ఆమెకి శివుడేమో త్రిశూల నుంచి ఇంకో త్రిశూలాన్ని సృష్టించి ఇస్తాడు. విష్ణుమూర్తి ఏమో ఒక చక్రాన్ని, తన చక్రంతో ఇంకో చక్రాన్ని సృష్టించి ఇస్తాడు. అలాగే బ్రహ్మదేవుడు తన కమండలంతో ఒక మణిని సృష్టించి ఇస్తాడు. అలాగే ఇంద్రుడు తన వజ్రాయుధాంతో ఇంకో వజ్రాయుని సృష్టించి ఇస్తాడు. ఈ విధంగా 18 చేతులతోటి ఆ దుర్గాదేవి ఆవిర్భవిస్తుంది. అందరి దేవతల యొక్క స్వరూపము అంటే శివుల్లో ఉన్నటువంటి నీలవర్ణము, విష్ణుమూర్తిలో ఉన్నటువంటి శ్వేతవర్ణము, బ్రహ్మలో ఉన్నటువంటి ఎరుపు వర్ణము, ఇంకా మిగతా అందరి దేవతల్లో రకరకాల వర్ణాలతోటి వాడు
జన్మిస్తాడు. ఆ దుర్గామాత దగ్గరికి తన భటుల్ని పంపిస్తాడు. నువ్వు నన్ను పెళ్లి చేసుకో, నేను జగదేకువరుణ్ణి, నువ్వు అతిలోక సుందరివి, కాబట్టి మన ఇద్దరం వివాహం చేసుకుంటే బాగుంటుంది, మన ఇద్దరికి ఈ వివాదం ఎందుకు అంటే, నీకు చావు మూడింది, నువ్వు పాతాళంలోకి వెళ్ళి నువ్వు ప్రాణాన్ని కాపాడుకుంటే మంచిది, లేదా నా చేత యుద్ధం చేయి, నన్ను గనక జయించినట్టయితే నేను వదిలేస్తాను, నిన్ను వివాహం చేసుకుంటాను ఉంటుంది. అంటే వాడు సరే నీ స్త్రీతోటి నేను యుద్ధం చేయటం ఏంటంటాడు. అయినా సరే ఆ జగన్మాత వాడితోటి యుద్ధానికి తలపడుతుంది. ఆ విధంగా వాడు యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో చక్రాన్ని ప్రయోగించి ఆ దుర్గామాత ఆ మహిషాసురుని సంహరిస్తుంది. ఈ మహిషాసురుడు మొత్తం 4 సార్లు జన్మిస్తాడు. మొట్టమొదట దుర్గామాత సంహరిస్తుంది, రెండవసారి కాళీమాత సంహరిస్తుంది, మూడోసారి మహాలక్ష్మీదేవిగా సంహరిస్తుంది, 4వసారి మళ్ళీ దుర్గామాతగా అవతరించి ఈ మహిషాసురుని సంహరిస్తుంది. ఈ విధంగా మహిషాసుర మర్దనం జరుగుతుంది. స్వస్తి.